పశ్చిమాసియా సంక్షోభంలోకి రష్యా ఎంట్రీ ఇచ్చిందా? ఇరాన్కు మద్దతుగా అమెరికాకు వ్యతిరేకంగా యాక్షన్లోకి దిగిందా? టెహ్రాన్పై దాడికి అమెరికా వెనుకాడటానికి రీజన్ ఇదేనా? అవునని అంటున్నాయి నివేదికలు. ఇరాన్ను ధ్వంసం చేస్తామన్న అమెరికా బెదిరింపుల వేళ ఇరాన్ రష్యా మధ్య జరిగిన రహస్య క్షిపణి ఒప్పందం వివరాలు బయటకు వచ్చాయి. ఆ వివరాలే ఇప్పుడు మిడిల్ ఈస్ట్ను షేక్ చేస్తున్నాయి. ఇంతకు టెహ్రాన్ టార్గెట్గా అమెరికా యుద్ధ సన్నాహాలు చేస్తున్న వేళ ఇరాన్ రష్యా మధ్య జరిగిన సీక్రెట్ డీల్ ఏంటి? ఆ ఒప్పందం అమెరికాను నిజంగా ఓడించగలదా? లెట్స్ వాచ్. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు, సీన్లోకి మిత్రదేశం రష్యా. టార్గెట్ అమెరికా, టెహ్రాన్ మాస్కో మధ్య సీక్రెట్ డీల్. రహస్య క్షిపణి ఒప్పందం అమెరికాను ఓడించగలదా? పశ్చిమాసియాలో పరిస్థితులు సెకండ్కు మారిపోతున్నాయి. ఇరాన్, అమెరికా దేశాల మధ్య యుద్ధం ఏ క్షణమైనా మొదలయ్యేలా కనిపిస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని అంతం చేయాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలనాదేశాలు జారీ చేశారని అంతర్జాతీయ మీడియా కోడే కూస్తోంది. దీంతో ఇరాన్ అప్రమత్తమైంది. ఎప్పుడైనా అమెరికా వైమానిక దాడులకు దిగొచ్చనే భయంతో ఖమేనీ తన నివాసాన్ని మార్చినట్టు తెలుస్తోంది. అమెరికా హెచ్చరికలకు ఇరాన్ ఏమాత్రం తలగొడం లేదు. అంతిమ యుద్ధానికి సిద్ధమంటూ ఇరాన్ ఆర్మీ చేసిన ట్వీట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. యుద్ధం అంటూ వస్తే అది చివరి వరకు ఉంటుందని ఇరాన్ సవాలు విసురుతోంది. ఇదే సమయంలో ఇరాన్ తన అంతర్గత భద్రతను పటిష్టం చేసుకుంది. సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీగా అలీ లారిజానీని నియమించారు. ఒకవేళ ఖమేనీకి ఏదైనా జరిగితే ఆయన స్థానంలో బాధ్యతలు తీసుకునేందుకు లారిజానీని సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనూ ఇరాన్ వారసుడంటూ మరో పేరు తెరపైకొచ్చింది. రాజకీయ నిర్మాణం, మనుగడ, యుద్ధ పరిస్థితుల నిర్వహణ బాధ్యతల్ని ఇరాన్ అత్యున్నత జాతీయ భద్రతాధికారి 67 ఏళ్ల అలీ లారిజానీకి అప్పగించినట్లు సమాచారం. సుప్రీం నాయకుడిపై దాడి లేదా హత్య జరిగిన సందర్భంలో దేశాన్ని నడిపే బాధ్యతను లారిజానీ చేపట్టే అవకాశం ఉంది. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శిగా లారిజానీ ప్రస్తుతం పనిచేస్తున్నారు. దేశ భద్రత, విదేశాంగ విధానం నిర్ణయాల పూర్తి బాధ్యత SNPS పైనే ఉంది. సుప్రీం లీడర్ అలీ ఖమేనీకి సీనియర్ సలహాదారుగా అలీ లారిజానీ పనిచేశారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు జరిగినప్పుడు జనవరి నుంచి దేశ భద్రతకు సంబంధించిన బాధ్యతల్ని ఆయన చూసుకుంటున్నారు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ వ్యవస్థాపక సభ్యుడైన లారిజానీ ఇరాన్ ప్రభుత్వ ప్రసార సంస్థ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్కాస్టింగ్ కి సారథ్యం వహించారు. ఖమేనీని, ఆయన కుమారుణ్ణి అంతమొందించేందుకు ట్రంప్ ఆదేశాలు జారీ చేసినట్టు అమెరికా అధికారులను ఉటంకిస్తూ యాక్సియోస్ ఓ కథనాన్ని ప్రచురించింది. కాగా ఇరాన్పై అమెరికా దాడులు చేసే అవకాశం ఉండడంతో ఆ దేశంలో నివసిస్తున్న భారతీయులు అందుబాటులో ఉన్న రవాణా మార్గాల్లో వెంటనే దేశాన్ని వీడాలని టెహ్రాన్లోని భారత ఎంబసీ తాజాగా సూచనలు జారీ చేసింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే మరో సంచలనం వెలుగులోకొచ్చింది. ఈ సంక్షోభంలోకి రష్యా ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్ భద్రత కోసం తన పవర్ఫుల్ క్షిపణులను రంగంలోకి దించబోతోంది. ఈ మేరకు ఇరాన్, రష్యా మధ్య సీక్రెట్ డీల్ కుదిరింది. అవును, టెహ్రాన్ మాస్కో మధ్య రహస్య క్షిపణి ఒప్పందం కుదిరింది. వైమానిక రక్షణ వ్యవస్థల పునర్నిర్మాణం కోసం 500 మిలియన్ యూరోలు అంటే మన కరెన్సీలో 4500 కోట్ల విలువైన క్షిపణి ఒప్పందం చాలా రహస్యంగా జరిగింది. ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం గత కొన్ని వారాలుగా తన వైమానిక రక్షణ వ్యవస్థను పునర్నిర్మించుకోవడానికి ఇరాన్ రష్యాతో ఓ రహస్య ఒప్పందం చేసుకుంది. వేలాది అధునాతన షోల్డర్ ఫైర్డ్ అంటే భుజంపై నుండి ప్రయోగించే క్షిపణుల కొనుగోలు కోసం 2025 డిసెంబర్లోనే 500 మిలియన్ల ఒప్పందం కుదిరింది. 2027 నుండి 3 ఏళ్ల కాలంలో 500 మ్యాన్ పోర్టబుల్ వెర్బాల్ లాంచ్ యూనిట్లు, 2500 9M336 క్షిపణుల్ని సరఫరా చేయడానికి మాస్కో అంగీకరించింది. ఫైనాన్షియల్ టైమ్స్ సేకరించిన లీకైన పత్రాల ప్రకారం జనవరిలో ఇరాన్కు 6 రష్యన్ Mi-28 అటాక్ హెలికాప్టర్లు వచ్చాయి. వాటిలో ఒకటి ఈ నెలలో టెహ్రాన్లో మోహరించారు. 2025 జూలైలో ఇజ్రాయెల్ నేతృత్వంలో జరిగిన 12 రోజుల యుద్ధం ముగిసిన కొద్ది రోజులకే ఇరాన్ ఈ వ్యవస్థల కోసం అధికారికంగా రష్యాను అభ్యర్థించింది. ఆ సమయంలో ఇరాన్లోని 3 కీలక అణు కేంద్రాలపై అమెరికా బంకర్ బస్టర్లతో దాడి చేసింది. ఈ రక్షణ వ్యవస్థల్లో కొన్నింటిని ముందే టెహ్రాన్కు అందజేసి ఉండొచ్చని వర్గాలు తెలిపాయి.
మరోవైపు రష్యా నుండి ఇరాన్కు వెళ్లే కార్గో విమానాల రాకపోకలు కూడా పెరిగాయి. రష్యాతో మేము బలమైన సైనిక రక్షణ ఒప్పందాలు కుదుర్చుకుని కొన్నేళ్లవుతోంది. ఆ ఒప్పందాలు అమలవుతున్నాయని చెప్పడానికి ఈ విమానాలే నిదర్శనమని ఇరాన్ రాయబారి కాజిం జలాలి ప్రభుత్వ మీడియాతో పేర్కొన్నారు. ఈ సీక్రెట్ డీల్లో వెర్బా క్షిపణి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సాధారణ క్షిపణులు చిన్న డ్రోన్లు గుర్తించలేవు, కానీ వెర్బాలోనే సెన్సార్లు తక్కువ వేడిని విడుదల చేసి చిన్న డ్రోన్లను కూడా పసిగట్టగలవు. ఒక వ్యక్తి ప్రయోగించే క్షిపణి అయినా దీనిని ఒక కేంద్రీకృత రాడార్ వ్యవస్థకు అనుసంధానించొచ్చు. ఆ రాడార్ శత్రువుల విమానాన్ని గుర్తించగానే ఆ సమాచారం నేరుగా సైనికుడి హెల్మెట్ కు లేదా లాంచర్ కు అందుతుంది. దీనివల్ల లక్ష్యం కంటికి కనిపించకముందే సిద్ధంగా ఉండొచ్చు. అమెరికా వంటి దేశాలు విమాన దాడులకు ప్రాధాన్యమిస్తాయి. ఇరాన్ దగ్గర వేల సంఖ్యలో ఇలాంటి వెర్బా క్షిపణులు ఉంటే అమెరికా యుద్ధ విమానాలు లేదా హెలికాప్టర్లు తక్కువ ఎత్తులో ప్రయాణించడం చాలా ప్రమాదకరంగా మారుతుంది. సింపుల్ గా చెప్పాలంటే వెర్బా క్షిపణి ఇరాన్ భూభాగంపై ఒక అదృశ్య రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇక 9M336 మిస్సైల్ విషయానికొస్తే వెర్బాలో దీనిదే కీ రోల్. ఇందులో అల్ట్రావైలెట్, నియర్ ఇన్ఫ్రారెడ్, మిడ్ ఇన్ఫ్రారెడ్ అనే 3 సెన్సార్లు ఉంటాయి. శత్రు విమానాలు క్షిపణిని తప్పుదోవ పట్టించడానికి మంటలను వదిలిన ఈ 3 సెన్సార్లు వాటిని విశ్లేషించి ఏది మంట, ఏది ఆశ్రయణ విమానం ఇంజిన్ అని ఖచ్చితంగా గుర్తిస్తాయి. దీంతో ఈ క్షిపణి నుండి తప్పించుకోవడం శత్రు పైలట్లకు దాదాపు అసాధ్యం. ఈ క్షిపణిని ముఖ్యంగా తక్కువ ఎత్తులో ప్రయాణించే లక్ష్యాలను కూల్చడానికి రూపొందించారు. యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లను ఈజీగా ధ్వంసం చేస్తుంది. 500 మీటర్ల నుండి 6 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ధ్వంసం చేసేలా వెర్బాను రూపొందించారు. నేల నుండి కేవలం 10 మీటర్ల ఎత్తులో వెళ్లే డ్రోన్లు కూడా ఇది వదలదు. గరిష్టంగా 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్లగలదు. ఇది శబ్దం కంటే వేగంగా ప్రయాణిస్తుంది. దీనివల్ల శత్రువు స్పందించేలోపే దాడి జరుగుతుంది. ఇందులో ప్రాక్సిమిటీ ఫ్యూజ్ ఉంటుంది. అంటే ఈ క్షిపణి విమానాన్ని నేరుగా ఢీకొట్టాల్సిన అవసరం లేదు. విమానం దగ్గరకు వెళ్లగానే దానంతటా అది పేలి వేల సంఖ్యలో ఇనుప ముక్కలను విమానంపైకి విసురుతుంది. దీనివల్ల ఇంజిన్, రెక్కలు దెబ్బతిని విమానం కూలిపోతుంది. అందుకే ఇరాన్ ఈ క్షిపణుల కోసం రష్యాతో భారీ ఒప్పందం చేసుకుంది. అమెరికా లేదా ఇజ్రాయెల్ విమానాలు ఇరాన్ సరిహద్దులోకి వస్తే అక్కడ మాటు వేసి ఉన్న ఒక్క సైనికుడు ఈ 9M336 క్షిపణితో కోట్లాది రూపాయల ఖరీదైన యుద్ధ విమానాన్ని క్షణాల్లో నేలమట్టం చేసే అవకాశం ఉంటుంది. ఇటీవల బయటకొచ్చిన మరో షాకింగ్ నిజం ఏంటంటే రష్యా ఆల్రెడీ ఒక యుద్ధ నౌకను ఇరాన్కు పంపింది. ఆ యుద్ధ నౌక ప్రస్తుతం హార్ముజ్ జలసంధిలో ఉన్నట్టు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. రష్యాకి చెందిన స్టోక్ అయిన యుద్ధ నౌక ఇరాన్లోని వ్యూహాత్మక ఓడరేవైన బందర్ అబ్బాస్ కు చేరుకుంది. ఇది రష్యా బాల్టిక్ ఫ్లీట్ కు చెందిన అధునాతన యుద్ధ నౌక. అమెరికా తన విమానవాహక నౌకలను ఈ ప్రాంతంలో మోహరించిన తరుణంలో ఇరాన్ కు అండగా ఉన్నామని చాటి చెప్పడానికి రష్యా ఈ నౌకను పంపింది. ఈ యుద్ధ నౌక ఎంట్రీతో పశ్చిమాసియాలో సమీకరణాలు మారిపోయాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధిలో ఇరాన్, రష్యా యుద్ధ నౌకలు కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి. సో ఇరాన్ పై అమెరికా దాడి చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉండే అవకాశం లేకపోలేదు. ట్రంప్ సర్కారు ఏ చిన్న పొరపాటు చేసినా అది ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశమూ లేకపోలేదు.